Praise the Lord. I greet you all in the matchless name of our Lord and Savior Jesus Christ. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో చేరికూడి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి హృదయపూర్వక వందనాలు. మీ అందరితో కలిసి ఈ విధంగా మరొకసారి దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు అనుగ్రహించిన సమయాన్ని బట్టి ప్రభు నామాన్ని స్తుతిస్తూ ఉన్నాను. ఎంత అద్భుతమైన సమయం కదా! దేవుని వాక్యాన్ని నేర్చుకునే సమయం చాలా అద్భుతమైన సమయం. సో ఒక చిన్న ప్రార్థన చేసుకొని మనం మన యొక్క సెషన్‌లోనికి వెళ్దాం. పరిశుద్ధుడు ప్రేమగలిగిన తండ్రి, నీ పరిశుద్ధ నామాన్ని బట్టి స్తోత్రాలు, వందనాలు. ఇదిగో నీ అద్భుతమైన సమయాన్ని బట్టి నీవు నాకు ఇచ్చిన ఈ యొక్క అవకాశాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఇదిగో యాజ్ ఏ యూ పీపుల్, నీ ప్రజలుగా మేమందరము కలిసి నీ వాక్యాన్ని నేర్చుకోవడానికై, ఈ వాక్యాన్ని ధ్యానించడానికై మా అందరికీ ఇచ్చిన ఈ అద్భుతమైన సమయాన్ని బట్టి మరొకసారి నేను స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను. ఈరోజు మీరే మాతో మాట్లాడండి, ఈ సన్నిధి మాతో ఉంచండి. ఏ ఏ విషయాలైతే మేము ఈరోజు చర్చకు తీసుకురావాలని ఇష్టపడుతున్నామో నీ ఆత్మను, నీ స్వాధీనమును మా మధ్యన ఉంచి నీ కార్యములు జరిగించమని ప్రార్థన చేస్తూ, ఇప్పటికీ ఎప్పటికీ మీరే హెచ్చింపబడాలి, మేమే తగ్గాలి, ఆ కృపల్లో మీరు నడిపించమని ప్రార్థన చేస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ గుడ్. అందరూ ప్రభు కృపను బట్టి బాగున్నారని నేను నమ్ముతా ఉన్నాను. జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు. మీ అందరికీ తెలుసు, గడిచిన కొన్ని వారాల నుండి మనం యాక్ట్స్ మీద స్టడీ చేస్తున్నాం. బుక్ ఆఫ్ యాక్ట్స్‌లో నుంచి చాలా విషయాలు మనం నేర్చుకుంటా ఉన్నాం. దేవుడు మనకి నేర్పిస్తా ఉన్నాడు. ఈ కన్‌ఫ్యూజన్ డేస్‌లో, క్రిస్టియానిటీ కన్‌ఫ్యూజన్ డేస్‌లో మన రూట్స్ మనం ఎతుక్కొని మనం ఎట్లా ఉండాలి, ఒకప్పుడు చర్చ్ ఎట్లా ఉండేది, ఎట్లా ఇదంతా ఫార్మేషన్ అయ్యింది, ఈరోజు మనకు కనబడే ఈ సంఘాలన్నీ ఎలా వచ్చాయి అనే చరిత్ర నుండి అపోస్తుల కార్యముల్లో ఒక్కొక్క వచనాన్ని ధ్యానం చేసే కృపలోనికి దేవుడు మనల్ని నడిపించారు. సో లెట్ us గెట్ ఇంటు ది స్టడీ. మీకే ముందే చెప్పాను, నేను జస్ట్ ఒక టీచింగ్ మోడ్‌లో నేను వెళ్ళాలనుకోవట్లేదు. డిస్కషన్ మోడ్‌లో వెళ్దాం. మీకేమైనా క్వెషన్స్ ఉంటే రైజ్ చేయండి, హ్యాండ్ రైజ్ చేయండి. వి విల్ గివ్ యూ టైమ్. అండ్ మీరు కూడా మీటింగ్ జాయిన్ అయ్యేటప్పుడు మాట్లాడడానికి అవకాశం ఉండేటట్లు అవకాశం కల్పించుకొని జాయిన్ అవే ఆ ప్లేస్ మీరు క్రియేట్ చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. ఓకే, లెట్స్ మీట్ టు లెర్న్ సంథింగ్ కదా. ఏదో ఒకటి నేర్చుకోవడానికి మీట్ అవుదాం, ఏదో ఒకటి మార్చుకోవడానికి మీట్ అవుదాం. ఆ విధంగా దేవుడు మనల్ని నడిపించును గాక. ఓకే, మనం చివరి సెషన్‌లో మనం లాస్ట్‌గా నేను ఒక వర్డ్ చెప్పి నేను క్లోజ్ చేశాను. సమ్‌వన్ కెన్ రిమెంబర్ దట్ వర్డ్? ఎవరికైనా ఆ వర్డ్ గుర్తుందా? నేను ఒక పదం చెప్పి ఆ పదంతో ఈ వీక్ మనం క్లాస్ క్లోజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీక్ ఆ వర్డ్‌తో క్లాస్ ఓపెన్ చేయొచ్చు అని చెప్పాను. సమ్‌వన్ రిమెంబర్ that word? Sorry sir. Paracletus. Yeah, thank you so much. సో లాస్ట్ వీక్ మనం ఎక్కడ క్లాస్ ఆపాము అనంటే ద వర్డ్ పారాక్లెటోస్ అనే పదం దగ్గర మనం క్లాస్ ఆపినాం కదా. అయితే లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ దేర్. నేను ఈ వీక్‌లో ఐ మీన్ ఒక కైండ్ ఆఫ్ స్టడీ లేకపోతే ఒక కైండ్ ఆఫ్ అబ్జర్వేషన్ నేను చేశాను. ఏంటంటే ద మాక్సిమం డినామినేషన్స్ ఆర్ డివైడెడ్. క్రిస్టియానిటీలో ఇన్ని డినామినేషన్స్ అయిపోవడానికి, క్రిస్టియానిటీలో ఇన్ని విభేదాలు రావడానికి, ఒక పాస్టర్‌కి ఇంకొక పాస్టర్ టీచింగ్‌కి పడకపోవడానికి, ఒక విశ్వాసుల సంఘానికి మరొక విశ్వాసుల సంఘానికి పడకపోవడానికి వన్ ఆఫ్ ది మేజర్ కాన్ఫ్లిక్ట్ ఏంటో తెలుసా వాళ్ళ మధ్య? హోలీ స్పిరిట్. ద టాపిక్ ఆఫ్ హోలీ స్పిరిట్. ఈ ఈ పరిశుద్ధాత్మ టాపిక్ వచ్చినప్పుడు మాత్రమే చాలా సంఘాలు విడిపోతాయి. అర్థమైందా నేను చెప్పేది? సో హోలీ స్పిరిట్ బికేమ్ ఎ కన్ఫ్యూజింగ్ టాపిక్ ఇన్ ది క్రిస్టియానిటీ. సో మనం హోలీ స్పిరిట్‌ని కాంప్లికేట్ చేసేసాం. ఎంత కాంప్లికేట్ చేసేసామంటే
ఒక్కరు ఉండదు అంటారు. ఇంకొకరు ఉంటది అని అంటారు. ఒకళ్ళు మనం బాప్తిసం పొందుకున్నప్పుడే వచ్చేసిందంటారు. ఇంకొకరు అది దాని కోసం స్పెషల్ ప్రేయర్ చేయాలంటారు. ఇంకొకరు నా చేతుల్లో ఉంటది, నా దగ్గరికి రండి అని ఇంకొకళ్ళు పిలుస్తారు. ఇంకొకళ్ళు స్వస్థత సాలలని, అభిషేకపు కూటాలని ఇట్లా పెట్టి పరిశుద్ధాత్మని ఇస్తామని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. దేర్ ఆర్ లాట్ ఆఫ్ కన్‌ఫ్యూజింగ్ కాన్‌ఫ్లిక్ట్స్ ఆన్ పర్టిక్యులర్ టాపిక్ హోలీ స్పిరిట్. ఈరోజు క్రైస్తవ్యంలో అతి దారుణంగా, అతి ఎక్కువగా వచ్చిన బోధల్లో ప్రమాదం దేంట్లోనైనా ఉంది అనంటే ద కాన్సెప్ట్ ఆఫ్ హోలీ స్పిరిట్. సో, దాన్ని లెట్ మేక్ ఇట్ సింపుల్. మనం దాన్ని కాన్‌ఫ్లిక్ట్ చేయొద్దు. లేకపోతే కాంప్లికేట్ చేయొద్దు. యాక్చువల్‌గా బైబిల్‌లో 2 రకాల స్టడీస్ ఉంటాయి. 2 రకాల స్టడీస్ ఉంటాయి. యాస్ ఎ థియాలజియన్ దేవుడు ఆ విషయాలు మీకు చెప్పడానికి నాకు అవకాశం ఇచ్చారు. నేను బైబిల్ ఎట్లా చదవాలనేది గూడా ఇన్ ది ఫ్యూచర్ వి మే టేక్ ది క్లాసెస్. ఓకే. అయితే నేను ఒక ఇంట్రడక్షన్ ఇస్తా. బైబిల్‌ని 2 విధాలుగా మనం చదవచ్చు. ఒకటి చాలా సింపుల్ వేగా మనం చదవాలి. సింపుల్‌గా చదవాలి. ఎలా అంటే ఒక వచనం మనం చదివాము అనుకో, ఫస్ట్ ఆఫ్ ఆల్ వి నీడ్ టు స్టడీ దట్ వర్స్ ఇన్ ఎ సింపుల్ వే. అది కాలేదు. లేకపోతే దీనికి నిజంగా హిస్టరీ కావాలి. దానికి బ్యాక్‌గ్రౌండ్ కావాలి. లేకపోతే దానికి ఏదైనా ఉంటే గాని, దానికి కాంటెక్స్ట్ ఉంటే గాని మనకు అర్థం గాదు అన్నప్పుడు మాత్రమే దాన్ని కాంప్లికేట్ చేయాలి. కానీ హోలీ స్పిరిట్ టాపిక్‌కి మనకి కాంటెక్స్ట్ అక్కర్లేదు, కాన్‌ఫ్లిక్ట్స్ అక్కర్లేదు, కన్‌ఫ్యూజన్ అక్కర్లేదు. ద హోలీ స్పిరిట్ టాపిక్ వాస్ వెరీ క్లియర్ అండ్ సింపుల్. సో, ఇట్స్ ఆల్ అబౌట్ అవర్ అండర్‌స్టాండింగ్ అండ్ అవర్ ప్రేయర్ అండ్ అవర్ రిసీవింగ్. మనం ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నాం అనేది. సో, లెట్స్ గెట్ ఇంటు ది టాపిక్. నేను లాస్ట్ వీక్ మీకు చెప్పిన వర్డ్ ఏంటంటే పారాక్లిటోస్. ఈ ఈ ఈ కొత్త నిబంధన, పాత నిబంధనలో పరిశుద్ధాత్మకి ఉపయోగించిన పదం ఏది అంటే న్యూమా. న్యూమా. గ్రీక్‌లో న్యూమా అంటారు. ఓకే. న్యూమా అంటే ఏంటంటే ఆత్మ. ఆత్మ. అది దేవుని శక్తి, లేకపోతే దేవుని ఆత్మ. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఉదాహరణ, దేవుని ఆత్మ సంసోను మీదకి దిగి వచ్చింది. అక్కడ ఉపయోగించిన పదం ఎట్లాంటి పదమో తెలుసా? అఫ్‌కోర్స్ అక్కడ హీబ్రూ పదం ఉపయోగించారు. ఆ హీబ్రూ పదం యొక్క అర్థం ఏమిటి అనంటే, దేవుని సన్నిధి, సాన్నిధ్యం, లేకపోతే ప్రసన్నత, లేకపోతే దేవుని ఆత్మ అతని మీదకొచ్చింది. వాట్ ఈస్ మీన్ బై గాడ్ స్పిరిట్? దేవుని ఆత్మ అంటే ఏంటంటే, దేవుడి ప్రసన్నతని అతన్ని తాకింది, లేకపోతే ముట్టింది అనే వర్డ్‌కి సెన్స్ అయ్యేటట్టుగా న్యూమా అనే వర్డ్ యూజ్ చేస్తా ఉండేవారు. అధ్యాయం 16 చదువుకుంటే అక్కడేముందో తెలుసా? మీరు నాకు బదులుగా వేరొక ఆదరణకర్త అని ఉపయోగించారు. వేరొక ఆదరణకర్త అంటే ఎవరు? వేరొక ఆదరణకర్త అనదర్ కౌన్సిలర్ అని వర్డ్ యూజ్ చేశారక్కడ. జీసస్ డిడ్నిట్ యూజ్డ్ ఐ విల్ సెండ్ ఎ ఎళ్లి ఆదరణకర్తను పంపుతానని అనలా. వేరొక ఆదరణకర్త. వేరొక అనే మాట అనదర్ అంటే ఏంటో తెలుసా? అనదర్ కైండ్ ఆఫ్ ది సేమ్ ఎసెన్స్, సేమ్ సబ్‌స్టెన్స్. అంటే నాలాంటి, నాకులాంటి పదాలు విడట్లేవు. ఏమనంటే అనదర్ సేమ్ లైక్ మీ నాలాంటి మీ దగ్గరికి పంపిస్తాను. క్యారెక్టర్ అంటే అర్థమేమిటి? ఒక వ్యక్తి మన పక్కన నిలబడి, మనతో నిలబడి శ్రమల్లోనూ, శోధనలోనూ, ఇబ్బందుల్లోనూ, కష్టాల్లోనూ పడిపోతున్నప్పుడు ఇన్ ఆల్ ది టైమ్స్ మన పక్షాన నిలబడి, మన పక్షాన మన భుజం మీద లైఫ్ లీడ్ చేసినట్టు ఆ మీనింగ్ వచ్చేటట్టుగా యూజ్ చేసిన పదమే పారాక్లోటోస్. సో, యేసయ్య ఏమని చెప్తున్నాడంటే శిష్యుడికి 33 ఇయర్స్ నేను ఈ భూమి మీద ఉన్నాను కదా! లాస్ట్ 3 ½ ఇయర్స్ సేవలో ఉన్నాను కదా! ఈ సేవలో ఉన్నప్పుడు మీ దగ్గర అనగా శిష్యుల దగ్గర ఏ విధముగా అయితే నేను నడుచుకున్నానో అంటే శిష్యులతో చెప్తున్నాడు. నేను ఏ విధంగా అయితే మిమ్మల్ని పారాక్లిటస్‌లా చూసుకున్నానో, పారాక్లిటే అంటే ఏంటి? ఫారిసీయులు మీతో గొడవకొచ్చారు. నేను మీ పక్షానెళ్లి వాదించాను. ఎవరో మీ 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 గురించి తప్పుగా మాట్లాడారు. మీ గురించి నేను వాదించాను. మీరు పడిపోయినప్పుడు నేను లేవనెత్తాను. పేతురు నువ్వు మునిగిపోతుంటే నీ చెయ్యి నేనందించాను. మీకు చేపలు పడకుండగా ఒక భయంకరమైన స్థితిలో ఉన్నప్పుడు నేను మిమ్మల్ని ప్రోత్సహించాను.
లోకం మిమ్మల్ని వెలివేసినప్పుడు నేను మిమ్మల్ని పిలిచాను. మీ అత్తగారికి ఒంట్లో బాగోకపోతే నేనొచ్చి ప్రార్థన చేశాను. దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఏ పారాక్లిటిక్ ఎక్స్‌పీరియన్స్. మీకు అర్థమవుతుందా? యేసు ప్రభు 3.5 సంవత్సరాలు శిష్యులతో ఉన్నది ఒక పారాక్లిటిస్ ఎక్స్‌పీరియన్స్. అంటే పక్క నుండి భుజం మీద చెయ్యేసి, "ఏ పేతురు పర్లేదు పో. యాహాను నేనున్నా నీకు. ఏ ఏ ఏ తోమా నేనున్నా నీకు. నీకు ఇంత డౌట్స్ ఎందుకురా? నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ప్రతీదీ నీకు." ఈ విధమైన కైండ్ ఆఫ్ పారాక్లిటిక్ ఎక్స్‌పీరియన్స్ యేసు ప్రభువుతో వాళ్ళు అనుభవించారు. ఇప్పుడు ఆ యేసయ్య ఏం చెప్తున్నాడనంటే, నేను వెళ్ళిపోయి దేవుని ఆత్మను మీ యొద్దకు పంపిస్తాను. ఆయనెవరో తెలుసా? అనదర్ పారాక్లిటే, నాకు లాంటి ఆదరణకర్తే. ద సేమ్ ఎసెన్స్ ఐ హావ్. నేను మీతో ఎట్లా అయితే ఉన్నాను. అందుకనే యేసు ప్రభువు వారి యొక్క మాటల్లో మనం చూస్తే మత్తయి సువార్త 26 అధ్యాయంలో అంటారు ఏమని తెలుసా? ఐ యామ్ ఆల్‌వేస్ విత్ యూ. నేనెప్పుడు నిరంతరం మీతో ఉంటా. యూదులంటున్నారు నన్ను సిలువేసి చంపేస్తారని, నన్ను సమాధిలో పెట్టేస్తారని, నన్ను కుళ్ళిపోయేటట్టుగా చేస్తానని. కానీ పాయింట్ ఏంటంటే నేనెప్పుడు మీ మధ్యనే ఉంటా. ఎట్లా ఉంటావు ప్రభువా? అంటే పారాక్లిటేస్. అనదర్ పారాక్లిటస్ అంటే పరిశుద్ధాత్మ దేవుని రూపంలో ఒక ఫిజికల్ జీసస్ ఏ విధంగా అయితే 3.5 సంవత్సరాల్లో ఆ శిష్యులకి పరిచర్య చేశారో, లేకపోతే శిష్యులకి ఆ ప్రోత్సాహం అందించారో, ఎంకరేజ్‌మెంట్ ఇచ్చారో, ఆ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియరే ఈరోజు దేవుని నమ్ముకున్న, యేసు ప్రభువుని నమ్ముకున్న, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని నమ్ముతున్న మనందరికీ గూడా సేమ్ కైండ్ ఆఫ్ పారాక్లిటిక్ ఎక్స్‌పీరియన్స్ మనకు కూడా ఉంటది. యూ గాట్ వాట్ ఐ యామ్ సేయింగ్? సో, హోలీ స్పిరిట్ ఈస్ నథింగ్ బట్ లాస్ట్ వీక్ చెప్పాను. హోలీ స్పిరిట్ ఈస్ నథింగ్ బట్ ఎ ఫిజికల్ జీసస్ ఫర్ మీ. హోలీ స్పిరిట్ ఈస్ నథింగ్ బట్ ఏ ఫిజికల్ జీసస్ ఫర్ మీ. అంటే యేసయ్య ఈ పరిశుద్ధాత్మ దేవుడిని నేను ఎట్లా అర్థం చేసుకున్నానంటే, యేసు ప్రభువుకి బదులుగా, యేసు ప్రభువులాగా నా కొరకు, నాతో పాటు జీవించడానికి, ప్రోత్సహించడానికి, నడిపించడానికి, నా భుజం మీద చెయ్యేసి వెన్నుతట్టి నడిపించడానికి నిలబడిన వాడే పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన్ని యేసు ప్రభువే నా దగ్గరికి పంపించారు. దిస్ వాస్ ది అండర్‌స్టాండింగ్ ఆఫ్ పారాక్లిటోస్. ఓకే. యూ గాట్ వాట్ ఐ యామ్ సేయింగ్? సో, నౌ ది పాయింట్ ఏంటంటే, మరి అన్న కరెక్టే మీరు పరిశుద్ధాత్మ గురించి ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చారు. ఆయన ఒక దేవుడని, తత్వంలో ఒకలని, తర్వాత ఆయన లేరు అన్నవారు అసత్యమని, బైబిల్‌లో యేసు ప్రభు కోసం ఎన్ని సార్లు రాయబడుందో, తండ్రి కోసం ఎన్ని సార్లు రాయబడిందో, పరిశుద్ధాత్మ కూడా అదే విలువిచ్చారని, సో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కరే అని, ఒకలాంటి వారే అని, ఒకే వాల్యూ కలిగిన వారని, మనం ముగ్గురిని ఒకేలా చూడాలని ఈ ఎక్స్‌ప్లనేషన్ అంతా లాస్ట్ వీక్ నుంచి జరుగుతుంది. సో, మై పాయింట్ ఈస్ నౌ ఆయన్నెట్లా పొందుకోవాలి? ఆయన మేమెలాగ అనుభవించాలి? నేను ఇంకో విషయం జెప్తాను. పరిశుద్ధాత్మ కోసం 100 టీచింగ్స్ నువ్వు విన్నా గాని, ఆయన ఎక్స్‌పీరియన్స్ పొందకపోతే యూ డోంట్ నో హూ హి ఈస్. పరిశుద్ధాత్మ కోసం నేనే గాదు 100 మంది పాస్టర్స్, 200 మంది పాస్టర్స్ ఇంకో 200 సంవత్సరాలు నీకు బోధించినా గూడా ఏం అర్థం గాదు. ఇంకా కన్‌ఫ్యూజింగ్ గానే ఉంటది. బట్ 1 సెకండ్ ఆయన్ని అనుభవించడం మొదలుపెడితే యూ విల్ నో వాట్ హి ఈస్. ఆయన ఏం చేయగలడు? ఆయన సామర్థ్యం ఏమిటి? లేకపోతే ఆయన నీతో ఉంటే నీకేం కలుగుద్ది? ఇదంతా అర్థమవుతది. ఓకే. సో, లెట్ 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 యూ గివ్ హౌ టు అండర్‌స్టాండ్ హోలీ స్పిరిట్ గాడ్. మీకు పోయిన వారం చెప్పాను. ఇంట్లో మమ్మీ డ్యూటీస్ ఉంటాయి, డ్యాడీ డ్యూటీస్ ఉంటాయి. మమ్మీ ఈజ్ వర్కింగ్ ఇన్‌సైడ్ అంటే ఇంట్లో పని జేస్తారు. డ్యాడీ వర్కింగ్ ఫర్ హౌస్ అంటే ఇంటి కోసం పని జేస్తారు. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు నిన్నిక్కడి వరకు తీసుకురావడానికి డ్యాడీ వర్క్ చేసాడు. కానీ ఈ ఒక్కసారి మనం దేవునిలోకొచ్చిన తర్వాత, బైబిల్ చదువుతున్న తర్వాత, వాక్యం నేర్చుకుంటున్న తర్వాత ద నెక్స్ట్ థింగ్ ఏంటంటే మమ్మీ డ్యూటీ. మనలో పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తారు. దట్స్ వాట్ జీసస్ ఈస్ టెల్లింగ్ యూ. ఏంటంటే పాత నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి వెళ్ళిపోతా ఉండేవారు. అంతెందుకు మన శిష్యులకు కూడా ఒకరోజు ప్రార్థన చేశారు యేసయ్య. యేసయ్య ప్రార్థన చేసి ఊదగా వారి మీద పరిశుద్ధాత్మ దేవుడొచ్చారు. మా చర్చ్‌లో ఒక ఆమె నన్ను ఈ విధంగా డౌట్ అడిగింది. "అసలే బైబిల్‌లో ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా ఉంటదని నాకేం అర్థం కాదండి" అనంది. "ఏ అమ్మాయి నీకేమైందంటే, అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మను పొందుకున్నారని శిష్యుల దగ్గరికి పరిశుద్ధాత్మ దేవుడొచ్చారు గదా! మళ్ళీ సువార్తల్లో గూడా పరిశుద్ధాత్మను పొందుకున్నట్టుగా ఇంకొక చోట రాయబడి ఉందండి. యేసు ప్రభు ఊదగా వారు పరిశుద్ధాత్మను పొందారని, అక్కడ కూడా రాయబడి ఉందని" అని ఆమె క్వెషన్ అడిగింది. అమ్మ నువ్వు అడగడంలో తప్పు లేదు. కానీ వాస్తవం ఏంటంటే, పరిశుద్ధాత్మ మనకి వాగ్దానముగా ఇవ్వబడలేదు అప్పటికి. సో, ద హోలీ స్పిరిట్ వాస్ గివెన్ టు అస్. మనతో నివసించడానికి. నేను అందుకనే పరిశుద్ధాత్మ దేవుడిని ఇంకొక పేరు పెట్టి కూడా పిలుస్తాను ఏంటంటే, ఈస్ ఇమ్మాన్యుయేల్.
పరిశుద్ధాత్మ దేవుడు ఇమ్మానుయేల్ అంటే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అనడానికి ఉపయోగించిన పదమే ఇమ్మానుయేల్ గదా! అది వాస్తవానికి మనం డిసెంబర్‌లో ఉపయోగిస్తాం యేసయ్యకి. కానీ నేనైతే డైలీ ఉపయోగిస్తాను పరిశుద్ధాత్మ దేవునికి. సో, థట్ వాస్ ది అండర్‌స్టాండింగ్. సో, ఇప్పుడు పాయింట్ ఏంటంటే మనం మాట్లాడుతున్న పాయింట్‌లో ఈ పరిశుద్ధాత్మ దేవుడిని ఎట్లా అర్థం జేసుకోవాలి? ఆయన మనతో ఉంటానని చెప్పాడు గదా! మనలో ఉంటానని చెప్పాడు గదా! మనల్ని ఈరోజు ఇక్కడి వరకు తీసుకొచ్చాడంటే అది పరిశుద్ధాత్మ దేవుడే. అయితే సెకండ్ మమ్మీ డ్యూటీ ఏంటంటే మనలో నివసించడం. మన ఇంట్లో ఉండడం. మన మన ఇల్లు అనగా అర్థం ఏంటి? మన శరీరంలో నివసించడం. మనతో కలిసి నివసించడం. మనతో కలిసి ఈ క్రైస్తవ జీవితాన్ని ముందుకు వెళ్ళడం. లాస్ట్ వీక్ నేను కంక్లూడ్ చేస్తా ఒక పాయింట్ జెప్పాను. హోలీ స్పిరిట్ ఈస్ ఎన్ ఎ వెహికల్ which makes you go forward to Father. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఒక వాహనం లాంటివాడు. ఆయన లేకుండగా మనం ముందుకు వెళ్ళలేం ఈ క్రైస్తవ జీవితంలో. ఆయన లేకుండగా మనం ముందుకు వెళ్ళలేం ఈ క్రైస్తవ ప్రయాణంలో. మనం క్రీస్తు వరకు వచ్చాము. లేకపోతే తండ్రి వరకు వచ్చాము. దేవుని ప్రేమను తెలుసుకున్నాం. బట్ ఇక్కడే ఉండిపోకూడదు. దేవుని ఆత్మ ద్వారా నింపబడి ముందుకు కొనసాగాలి. దేవుని అభిషేకంతో నింపబడి ముందుకు కొనసాగాలి. దట్స్ వాట్ జీసస్ ఈస్ మెన్షనింగ్ హియర్. మీరు ఒకప్పుడు నీళ్లలో బాప్తిసం పొందారు. నీళ్లలో బాప్తిసానికి తీసుకొచ్చింది పరిశుద్ధాత్మ దేవుడే. కానీ నీటి బాప్తిసముతో ఆగిపోయే ఆత్మీయ జీవిత కోణంలో చాలా మంది ఉండిపోయారు. బట్ ఇప్పుడు యేసయ్య చెప్తున్నారు, మీరు కొద్ది దినములలోగా పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుతారు. పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందారు. అంతకుముందు అట్లా ఉండేది గాదు. ఎందుకట్లా ఉండేది గాదు అనంటే, హోలీ స్పిరిట్ అనేది అప్పుడప్పుడు మనుషుల మీదకొస్తా ఉండేది. అది పూర్తిగా మనుషులకి ఇవ్వబడింది గాదు. కానీ యేసు రక్తము ద్వారా కడగబడిన మనందరికీ కూడా సంపూర్ణమైన లేకపోతే ఒక శుద్ధమైన మనస్సు మనకి వచ్చింది గనుక, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో కలిసి నివసించడానికి ఒప్పుకున్నారు అని చెప్పొచ్చు. మనతో కలిసే ఉంటున్నారు అని చెప్పొచ్చు. కనుక ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడిలాగా ఓల్డ్ టెస్టమెంట్ లాగా వచ్చి వెళ్ళిపోవడం లేదు. కొంతమంది ఇట్లా మాట్లాడతారేంటంటే, "ఈరోజు ఆరాధనలో పరిశుద్ధాత్మ దేవుడొచ్చారండి" అంటారు. కొంతమంది నేను ఆరాధన చేస్తూ చప్పట్లు కొడుతున్నప్పుడు, వాయిద్యాలు వాయిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడొచ్చాడండి అంటారు. కొంతమంది ఈరోజు ఆ సేవకుడు చేతులుంచినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడొచ్చేసారండి అంటారు. అవును, ఇయన్నీ జరుగుతాయి. కానీ వచ్చి వెళ్ళిపోరాయన. వచ్చి వెళ్ళిపోరు. ఆయన నిలబడదామనొచ్చారు. నీతో ఉందామనొచ్చారు. నీతో నిలబడదామనొచ్చారు. నీతో బ్రతుకుదామనొచ్చారు. నిన్ను బ్రతికించడానికొచ్చారు. ఇంకొంచెం గట్టిగా మాట్లాడాలి అనంటే, నిన్ను బ్రతికించడానికి, నిన్ను నడిపించడానికి, నిన్ను స్థిరపరచడానికి హౌ హి వర్క్స్ అదెట్లా పనిచేస్తది మనలో. నేను థియలాజికల్‌గా ఒక స్ట్రెయిట్ లైన్ గీసేసి మీ మైండ్‌లో నేను ముందుకు వెళ్తాను. ఐ డోంట్ వాంట్ టు ఆహ్, కన్‌ఫ్యూజ్. సో, ఒక స్ట్రెయిట్ లైన్ గీస్తా. పరిశుద్ధాత్మ దేవుడిని ఎట్లా అనుభవించగలం? లెట్ మీ టెల్ యూ. ఆహ్, మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుదురని 5వ వచనంలో మాట్లాడారు. ఈ 5వ వచనంలో పరిశుద్ధాత్మ బాప్తిసం అనేటేంటంటే, పాత నిబంధనలో మనకి ముంచుట అనేది లేదు. అంటే పరిశుద్ధాత్మ బాప్తిస్మము అనేది లేదు. పరిశుద్ధాత్మ బాప్తిస్మము అనేది యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహింపబడిన ఒక అద్భుతమైన సౌభాగ్యం. అద్భుతమైన సౌభాగ్యం. ఉంచబడుట, లేకపోతే డిప్ చేయడం అనంటే ఏంటంటే, సంపూర్ణమైన మ దే దేవుని ఆత్మ లేకపోతే సంపూర్ణముగా దేవుని ఆత్మ మనుషులు పొందుకోవడం. ఈ అవకాశం క్రీస్తు ద్వారా మనకు కలిగింది. సో, ఇన్ ది ఓల్డ్ టెస్టమెంట్ మీరొక 2000 ఇయర్స్ బ్యాక్‌కెళ్ళిపోతే పరిశుద్ధాత్మ దేవునితో చాలా తక్కువ జీవితాలే ఉండేయి. దేవుని ఆత్మ నిలబడిన జీవితాలు చాలా తక్కువ మాత్రమే ఉండేయి. ఈరోజు బైబిల్‌లో చాలా డాక్ట్రిన్స్ మీద కొట్టుకొని, లేకపోతే చాలా వేరు అభిప్రాయాల మీద కాన్‌ఫ్లిక్ట్స్ పడి విపరీతంగా మాకన్నీ గావాలి. మాకు చర్చ్ కావాలి, మాకు సంఘం గావాలి, మాకు విశ్వాసులు గావాలి, పరిశుద్ధాత్మ మాత్రం వద్దు అనుకునే సేవకులు చాలా మంది లేకపోలేదు. ఓకే. అంటే ఆ ఒక్క పాయింట్ వదిలేస్తే మేము మీకు సపోర్ట్ చేస్తామని మీకు ఉదాహరణ చెప్తాను. ఐ హావ్ ఎ ఫ్రెండ్ ఇన్ కొచ్చి. నా కేరళలో ఒక స్నేహితుడున్నాడు. ఆయన ఒక పెంతుకోస్తు ఆహ్, బిలీఫ్‌కి సంబంధించిన పాస్టర్ గారి అబ్బాయి. చాలా అద్భుతంగా వాక్యం చెప్తాడు. చాలా అద్భుతంగా చిన్న వయసులో నుంచే దేవుని కోసం వాడబడుతున్నాడు. అయితే మనోడు బైబిల్ ట్రైనింగ్‌కెళ్ళిన తర్వాత పరిస్థితులు ఎట్లా మారిపోయాయంటే,
ఆహ్, అంటే ఎక్కువ చదివితే ఏదో బుర్ర పాడైపోతదన్నట్టు, మనోడు ఆల్‌మోస్ట్ 3 ఇయర్స్ బైబిల్ స్టడీ చేసిన తర్వాత ఒక కైండ్ ఆఫ్ డాక్ట్రిన్‌లోకెళ్ళిపోయాడు. ఎలాంటి డాక్ట్రిన్ అనంటే, అసలే పరిశుద్ధాత్మ ఇయన్నీ కాదు. మంచిగా బతికితే చాలు. దేవుడు ప్రార్థన జేసుకోవడం, బైబిల్ చదువుకోవడం, అక్కడక్కడ వాక్యాలు చెప్పడం, దేవుని ప్రేమ కోసం చెప్తే సరిపోతది. ఇంకా ఈ కైండ్ ఆఫ్ ఆ డాక్ట్రిన్‌లోకి వెళ్ళిపోయి వాడేం జేశాడనంటే, అసలు పరిశుద్ధాత్మ దేవుడే లేడు అని ప్రకటించడం మొదలుపెట్టాడు. నాకు చాలా సార్లు డిబేట్స్ జరిగాయి అతనితో. చాలా సార్లు డిబేట్స్ జరిగాయి. ఎందుకిట్లా చెప్తున్నావు? ఎందుకిట్లా చెప్తున్నావు అంటే, కాదు ఇప్పుడు ఆ పాయింట్ చాలా మందికి నచ్చట్లేదు గదా! సో, తీసేస్తున్నా నేను. దాని కోసం మాట్లాడకపోయినా పని జరిగిపోతుందని అంటున్నాడు. నో, 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 నో. అది అది ఇట్లానే చాలా మంది కాంప్రమైజ్ అయిపోతూ ఉంటారు. పరిశుద్ధాత్మ దేవుని విషయంలో. సో, పాయింట్ ఏంటంటే ఆహ్, తెలియని వాళ్ళ ఇంటికి మనం వెళ్ళం కదా! తెలియని వాళ్ళ ఇంటికి మనం వెళ్ళం. ఎవరో ఒక వ్యక్తి నీకు తెలియదు. బట్ నువ్వు వాళ్ళ ఇంట్లో ఉండాలి అనంటే నీకు కష్టమైతది. అట్లనే క్రిస్టియన్ లైఫ్‌లోని పరిశుద్ధాత్మ దేవుడు తెలియకపోవడం అనంటే తెలియని ఇంట్లో ఉండడమే. తెలియని ఇంట్లో ఉండడమే. ఇబ్బందిగా అప్పుడప్పుడు లోకంలోని అంటే కొంచెం డిస్కంఫర్ట్ ఫీల్ అయితావు. బట్ వెన్ యూ నో హోలీ స్పిరిట్ గాడ్ ఇన్ క్రిస్టియానిటీ ఈ క్రైస్తవ జీవితంలో నీకు పరిశుద్ధాత్మ దేవుడు అని అతను తెలిస్తే, పరిశుద్ధాత్మను అనుభవిస్తే, పరిశుద్ధాత్మను స్వీకరిస్తే, ఆయనలో బాప్తిసం తీసుకొనబడితే, యూ విల్ ఎంజాయ్ లైక్ ఎనీథింగ్. యూ విల్ అండర్‌స్టాండ్ వర్డ్. దేర్ విల్ బి నో కన్‌ఫ్యూషన్స్. కన్‌ఫ్యూషన్స్ ఉన్న ఆయన తీరుస్తాడు. దేర్ ఈస్ నో డేస్ వితౌట్ హోప్. దేర్ ఈస్ నో డేస్ వితౌట్ హెల్ప్. దేర్ ఈస్ నో డేస్ వితౌట్ జాయ్. సో, దట్ వాస్ ది రియల్ జాయ్ ఇన్ హోలీ స్పిరిట్ గాడ్. సో, అలాంటిది చాలామంది వదిలేస్తా ఉంటారు. చాలా ఈజీగా వదిలేస్తా ఉంటారు. కొంతమందిని హర్ట్ చేయకూడదని పరిశుద్ధాత్మ కోసం లేని వాళ్ళు కూడా ఉంటారు. సో, లెట్ మీ మేక్ ఎ స్ట్రెయిట్ లైన్ ఇన్ యువర్ మైండ్. పరిశుద్ధాత్మ దేవుడిని అట్లా అర్థం చేసుకోవడం ఎట్లా అనంటే, మనందరి కోసం పరిశుద్ధాత్మ దేవుడు ఇవ్వబడ్డాడు. మరి ఎట్లా పొందుకోవాలి ఆయన్ని? 3 స్టెప్స్ టు అండర్‌స్టాండ్ ది హోలీ స్పిరిట్ గాడ్. 3 విషయాలు 3 మెట్లు నేను చెప్తాను. ఆహ్, ఆహ్, సో, సో థట్ యూ కెన్ రిమెంబర్ వాట్ ఇట్ ఈస్. మీరు అపోస్తల కార్యం 28 అధ్యాయాలు చదవండి. ఈ 3 స్టెప్స్ త్రూఅవుట్ 28 అధ్యాయాలుంటాయి. త్రూఅవుట్ 28 అధ్యాయాలుంటాయి. అంత మాత్రమే గాదు, ఈరోజు ఆత్మతో నింపబడుతున్న ప్రతి సంఘంలో కూడా ఈ 3 విషయాలు చూడగలరు. ఈ 3 విషయాలు చూడగలరు. సో, ట్రై టు రిమెంబర్ థీస్ 3 థింగ్స్. సో, పరిశుద్ధాత్మ దేవుడిని ఎట్లా అర్థం చేసుకోవాలి? ద వెరీ ఫస్ట్ పాయింట్ ఈస్ రిసీవింగ్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుకోవడం. యూ గెట్ వాట్ ఐ యామ్ సేయింగ్? పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుకోవడం. మీకు లాస్ట్ వీక్ నేను మాట్లాడుతా చెప్పాను. బాప్తిసం పొందినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు బోనస్‌గా రాడు. బోనస్‌గా రాడు. యూ గాట్ వాట్ ఐ యామ్ సేయింగ్? రిసీవింగ్ హోలీ స్పిరిట్. డోంట్ లెట్ హిమ్ గో. ఆయన మన దగ్గరే ఉంటారు. మనతో ఉంటారు. బట్ డోంట్ లెట్ హిమ్ గో. మీ అందరికీ చాలా ఉదాహరణలు నేను దీంట్లో తీసుకురాగలను. రిసీవింగ్ హోలీ స్పిరిట్, వెయిటింగ్ అపాన్ స్పిరిట్. దేవుని ఆత్మను పొందుకోవాలనే ఆశ, దేవుని ఆత్మతో కలిసి జీవించాలనే ఆశ మనకు కలిగి ఉండాలి. అందుకనే యేసు ప్రభు చనిపోయే ముందు చాలా టాపిక్స్ ఆయన మాట్లాడాడు గానీ, వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్ ఆయన చెప్పిందేంటో తెలుసా? "ఒరేయ్! నా ప్లేస్‌లో ఒక ఆదరణకర్తను పంపిస్తాను. ఆయన్ని నెగ్లెక్ట్ చేయకండి." దట్ వాస్ ది టోన్ ఆఫ్ జీసస్. దట్ వాస్ ది టోన్ ఆఫ్ జీసస్. యేసు ప్రభు ఇలానే మాట్లాడాడు శిష్యులతో. "మీరు పరిశుద్ధాత్మ దేవుడిని నెగ్లెక్ట్ చేయొద్దు. దేవుని ఆత్మను నెగ్లెక్ట్ చేయొద్దు. నేను మీకోసం అడిగి పంపిస్తున్నా. మీరు ఈ లోకంలో నా కోసం సాక్షులుగా ఉండడానికి, లోకము విషయంలోను, పాపాల విషయంలోను ఒప్పించడానికి, లేకపోతే మీ జీవితాన్ని నా కొరకు సాక్ష్యంగా బ్రతకడానికి యూ విల్ రిసీవ్ ఎ పవర్ వెన్ యూ గెట్ ది హోలీ స్పిరిట్." పరిశుద్ధాత్మ దేవుడిని పొందుకోండి. మీకర్థమైందా? రిసీవింగ్ ఈజ్ బిగ్ టాస్క్. మరి శిష్యులు బాప్తిసం పొందారు గదండీ! మరి వాళ్ళకి యేసు ప్రభు ఇచ్చేయాలి గదండీ! లేకపోతే యేసు ప్రభు "ఒరేయ్! నేనెళ్ళిపోతున్నాను మరి ఈరోజు పరలోకం. మీరందరూ లైన్‌లో ఉండండి. ఎవరికి కావాల్సిన అభిషేకం వాళ్ళకి ఇచ్చేస్తున్నాను." చెప్పలా. చెప్పలా. మీకు ఇంకో ఉదాహరణ చెప్తాను. మీరు పాత నిబంధనలో చదువుకుంటే ఏలియా, ఎలీషా అనబడిన ఇద్దరు దైవజనులున్నారు. ఈ ఏలియా అనబడిన దైవజనుడు ఆత్మ కలిగిన దైవజనుడని వాక్యం చెప్తుంది. అతడు చాలా అద్భుతాలు జేశారు. చాలా అద్భుతాలు జేశారు. ఎలాంటి అద్భుతాలంటే అతను నిలబడి ప్రార్థన చేయగా
అతడు దేవుని ఆత్మతో నింపబడిన దైవజనుడు గనుక వర్షం నిలిచిపోయేది. మేఘం ఆగిపోయేది. ఓకే. పరలోకం నుండి అగ్ని దిగి వచ్చేసేది. అట్లాంటి ఒక అద్భుతమైన దైవజనుడు ఏలియా. ఆయన దగ్గర ఒక శిష్యుడున్నాడు. ఈ శిష్యుడు ఎవరో తెలుసా? ఎలీషా. ఆయనొక్కడేనా శిష్యుడంటే లేదు లేదు. అక్కడ బైబిల్ పాఠశాల ఒకటుండేది. లేకపోతే వేద పాఠశాల ఉండేది. చాలా మంది శిష్యులు అక్కడ ఉండేవారు. కానీ ఈ శిష్యులందరికీ వేరే వేరే వాటి మీద మక్కువ. కానీ ఈ ఎలీషా అనబడిన అతను మాత్రం ఎవరి మీద మక్కువ తెలుసా? ఎలియా అద్భుతాలు చేయడానికి అంటే తన మాస్టర్ అద్భుతాలు చేయడానికి కారణమైన ఆత్మ మీద మక్కువ పెంచుకున్నాడు. ఇన్ని అద్భుతాలు ఎట్లా చేస్తున్నాడు? మేబీ ట్రైనింగ్‌లో ఈయన నేర్పిస్తాడేమో అని అనుకుంటున్నారందరూ. కానీ ఎలీషాకి అర్థమైంది. మా మాస్టర్ లేకపోతే మా గురువు గారు, మా పెద్దయ్య గారు ఇన్ని అద్భుతాలు చేయడానికి గల కారణం ఆయన గాదు. ఆయన టాక్టిక్స్ కాదు. ఆయన స్టడీస్ కాదు. ఆయనలో ఒక ఆత్మ ఉంది. ఒకరోజు ఇట్లానే అందరూ మాట్లాడుకుంటా ఏమన్నారంటే టుడే రేపో ఎల్లుండో మాస్టర్స్‌ని దేవుడు తీసుకెళ్ళిపోతాడంట అని చెప్తే వాళ్ళందరూ మరి అందరికంటే క్లోజ్ కదా! ఎలీషా క్లోజ్ చాలా ఏలియాకి. సో, ఈ ఏలియాని అందరూ అడిగారు. "మీ మాస్టర్ ఎళ్ళిపోతున్నారు గదా! ఏంటి కథ?" అంటే నేను ఆయన్ని వదలను గదా! ఆయన దగ్గరున్న ఆత్మ నేను పొందేయాలని తండ్రి దగ్గరికి ఏలియా దగ్గరికి వెళ్ళాడు. ఏలియా ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళాడు. ఒక 6 లొకేషన్స్ ఆల్‌మోస్ట్ మారాడు ఏలియా తను చనిపోయేటప్పుడు. ఆ 6 లొకేషన్స్‌లో గూడా ఈ ఎలీషా వెంటపడ్డాడు. వాట్ ఐ మీన్ ఈస్ ఈరోజు మనం ఎక్కువ మక్కువ చూపించవలసింది సేవకుల మీద గాదు. సంఘాల మీద గాదు. వేరే వేరే వాటి మీద గాదు. దేవుని ఆత్మ కోసం మనం పరిగెడితే మిగతావన్నీ మన ఎనకాల పరిగెడతాయి. సో, ఇప్పుడు ఏలియా వెనకాల ఎలీషా పరిగెడుతున్నాడు. ఎంతలాగంటే, "రేయ్! నేను పలానా ఊరెళ్తున్నాను. రాజమండ్రి ఎళ్తున్నాను. నేను వస్తాను. హైదరాబాద్ ఎళ్తున్నాను. నేనొస్తాను. కరీంనగర్ ఎళ్తున్నా. నేను వస్తాను. వైజాగ్ ఎళ్తున్నా. నేను వస్తాను." అని ఏలియాని వెంట పెట్టుకునే తిరుగుతున్నాడు ఎలీషా. "ఒరేయ్! నీకేం గావాలి ఇంతకి" అని అడిగితే, అప్పుడు ఏలియా ఎ ఏలి ఎలీషా చెప్తున్నాడు, మాస్టర్ నాకు మీ పెద్ద చర్చ్ కావాలి. నాకు మీ బ్రాంచ్ చర్చ్ కావాలి. నాకు ఈ పాఠశాలలో ఒక ప్రొఫెసర్ పోస్ట్ కావాలి" అని అడగల. ఆయనేమన్నాడో తెలుసా? "ఏలియా, మై మాస్టర్, నా ఏలినవాడా, నువ్వు కలిగి ఉన్న ఆత్మలో 2 పాళ్ళు నాకు కావాలి. నువ్వు ఎంత అభిషేకంతో అయితే వాడబడుతున్నావో" మనం 2 పాలంటే అంటే 2 ఆత్మలిస్తాడా దేవుడు? 2 పాళ్ళు అనంటే దాని అర్థం ఏంటో తెలుసా? నీకంటే నేనెక్కువగా అభిషేకం పొందాలి. నీకంటే నేనెక్కువగా ఆత్మతో నింపబడాలి. నీకంటే ఎక్కువగా దట్స్ వాట్ హిస్ డిజైర్ ఈస్. So it's all about receiving spirit. Receiving spirit is the first task of the Christian life. ఆఫ్టర్ రిసీవింగ్ ది బాప్టిజం దేవుని పాపాలు ఒప్పుకున్న తర్వాత, మనం యేసయ్యని సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత, మనం చెయ్యాల్సిందేంటి? సంఘం కట్టడమా? 10 మందికి సువార్త ప్రకటించడమా? లేకపోతే 10 మందికి అందుకనే యేసయ్య చెప్తారు గదా! వెయిట్ ఇన్ జెరూషలేం. మీరెక్కడికెళ్ళొద్దురా బాబు! మీరు వాక్యాలు చెప్పొద్దు. మీకు దండం పెడతా. మీరు ఆలయాలకి ఎళ్లి దేవుని వాక్యం చెప్పొద్దు. దెయ్యాలు విడుదల చేయొద్దు. దట్స్ ఐ ఐ డోంట్ నీడ్ ఇట్. నాకది కాదు ఫస్ట్ కావాల్సింది. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మినిస్ట్రీలోకెళ్తున్నారు గదా! లేకపోతే మీరు ఆత్మీయ జీవితాన్ని ప్రారంభిస్తున్నారు గదా! నేను లేని కొన్ని రోజులు మీరు గడుపుతున్నారు గదా! సో, ఇప్పుడు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ రిసీవ్ ది హోలీ స్పిరిట్. నేను అందుకని ఇక్కడ రాసుకున్నాను ఏమనంటే ద ఇమ్మీడియేట్, ద ఎమర్జెన్సీ ఆఫ్ క్రిస్టియానిటీ ఈస్ రిసీవింగ్ హోలీ స్పిరిట్ గాడ్. సో, క్రిస్టియానిటీ ఇన్ ఎన్ ఎమర్జెన్సీ. క్రైస్తవులందరూ గూడా ఇప్పుడు ఎమర్జెన్సీలో ఉన్నారు. దేనికి? పరిశుద్ధాత్మ దేవుని పొందుకోవడం కోసం. సో, చాలా మంది ఈ పాయింట్ కోసమే మాట్లాడరు. రిసీవింగ్ హోలీ స్పిరిట్ వాట్ ఇట్ ఈస్. తర్వాత ఈ రిసీవింగ్ హోలీ స్పిరిట్‌లోనే ఏలియా ఆల్‌మోస్ట్ ట్రావెల్డ్ 7 ప్లేసెస్ జస్ట్ గెట్ టు అనాయింటింగ్ ఆర్ స్పిరిట్. అప్పుడు ఏలియా ఏమన్నాడంటే, "ఎలీషా, అరే! నీ కోరిక చాలా బావుంది. మిగతా వోళ్ళైతే నన్ను అది అడిగారు, ఇది అడిగారు. మీ బైబిల్ కావాలన్నారు, లేకపోతే మీ కర్ర కావాలన్నారు, లేతే మీ మా పెద్ద చర్చ్ కావాలన్నారు. గానీ నువ్వు మాత్రం దేవుని ఆత్మను అడిగావు. నాకు చాలా బా నచ్చిందిరా సంతోషం. కానీ పాయింట్ ఏంటంటే నేనివ్వలేను నీకు. నేనివ్వలేను." ఈరోజు పాస్టర్స్ అయితే, "ఆ! నేనిస్తా రారా."
రండి ఆ సర్వీస్‌కి రండి. నేను అభిషేకిచ్చేస్తాను మిమ్మల్ని. లేదా ఆ సర్వీస్‌కి రండి. నేను మీకు ఆత్మనిచ్చేస్తాను. నో. దేవుడు ఇవ్వకుండగా నో మ్యాన్ కెన్ గివ్ యూ ద అనాయింటింగ్. ద ప్రిపరేషన్ యూ నీడ్ టు మేక్. మనం ప్రిపేర్ అయ్యుంటే, ఒక దైవజనుని వాడుకొని దేవుని అభిషేకాన్ని నీ మీదకు పంపిస్తాడేమో గానీ, ఒక దైవజనుడు అభిషిక్తుడు గనుక నీ మీదకి అభిషేకం రాదు. నా పాయింట్ క్లియర్ కదా మీకు? జస్ట్ ట్రై టు అండర్‌స్టాండ్ థిస్ పాయింట్. ఒక దైవజనుడి చేతుల్లో అభిషేకం ఉన్నంత మాత్రాన నువ్వు అభిషేకం పొందేస్తావు, ఆత్మను పొందేస్తావు. ఒక దైవజనుడు అభిషిక్తుడైనంత మాత్రాన అతని చేతులు ఉంచగా నీ మీదకి ఆత్మ వచ్చేస్తది అనంటే ఇట్స్ నాట్. ఇట్స్ నాట్. మరెవరి మీదకి అభిషేకమొస్తది? ఎవరి మీదకి ఆత్మొస్తది? ఎవరితో పరిశుద్ధాత్మ దేవుడిని పొందుకునే కృపలోనికొస్తారంటే సిద్ధపడాలి. ద ప్రిపరేషన్ యూ మేక్ విల్ లీడ్ సమ్‌వన్ టు అనాయింట్ యూ. నువ్వు సిద్ధపడిన వ్యక్తివైతే, నువ్వు ఎక్కడో గొడ్ల సావిడిలో ఉన్నా, ఎక్కడో అరణ్యంలో మందను మేపుతున్న వాడివైనా, అరణ్యంలో గొర్రెలను మేపేవాడినైనా నిన్ను తీసుకొచ్చి అభిషేకించడానికి దేవుడు సామర్థ్యుడు. బట్ దెన్ మై పాయింట్ ఈస్, ఆర్ యూ ప్రిపేరింగ్ ఫర్ ది స్పిరిట్ టు రిసీవ్? దేవుని ఆత్మ మన మీద ఉండడానికి ప్రిపేర్ అవుతున్నామా? దట్స్ వాట్ మై క్వెషన్ ఈస్. ఎలా పరిశుద్ధాత్మను దేవుడిని పొందుకోవాలి? పొందుకోవడం ఫస్ట్ పాయింట్ అని చెప్పాను గదా! ఎట్లా పరిశుద్ధాత్మ దేవుడిని పొందుకోవాలి? మేము సేవలోకొచ్చిన కొత్త దినాల్లో మా పాస్టర్ గారు మేము చిన్నప్పటి నుంచి క్రిస్టియన్స్. కానీ మా పాస్టర్ గారు ఎప్పుడు ఈ పరిశుద్ధాత్మ గురించి మాకు బోధించలేదు. ఒకప్పుడు అపోస్తలుడైన పౌలు ఒక సంఘానికి వెళ్లి మీకు పరిశుద్ధాత్మ దేవుడు తెలుసా అని అడిగారు గదా! అది మా సంఘమే అనుకుంటా నేను అప్పుడు. ఎందుకంటే మా సంఘంలో వాళ్ళకంటే మా పాత సంఘంలో వారికి కూడా నేను ఇంతకు ముందు వెళ్ళే సేవలోకి రాకముందు వెళ్ళే చర్చ్‌లో కూడా పరిశుద్ధాత్మ గురించి వాళ్ళకి తెలియదు. వారికే కాదు ఈరోజు చాలా మందికి తెలియదు. సో, మేము సేవలోకొచ్చిన కొద్ది దినాలకి ఇంకా వేరే ధ్యాసే ఉండేది గాదు. ఏంటంటే, "ప్రభువా! నీ సేవ చేయాలనుకుంటున్నాం. ఇదిగో నా భార్య ఇదిగో, నా కొడుకు ఇదిగో, నా కూతురు ఇదిగో, నీ ఆత్మతో మమ్మల్ని నింపండి. ఈ లోకంలో మేము సేవ చేయాలంటే నీ ఆత్మతో" ఇదే ప్రార్థన. "నీ ఆత్మతో మమ్మల్ని నింపండి. మీ ఆత్మతో మమ్మల్ని నింపండి." Seek the Holy Spirit presence in our life. That was the first thing. Receiving Holy Spirit is beginning of Christian life. రిసీవింగ్ హోలీ స్పిరిట్ గాడ్. పాత నిబంధనలో లాగా వచ్చే పోయేది గాదు. చప్పట్లు కొట్టినప్పుడు వచ్చి తర్వాత ఎళ్ళిపోయేది గాదు. కొన్ని అన్య భాషలు మాట్లాడినప్పుడు వచ్చేది గాదు. అది బలమైన అభిషేకం. రెట్టింపు అభిషేకం. ఇవన్నీ బైబిల్‌లో ఉన్నాయి. బట్ దెన్ నీతో హోలీ స్పిరిట్‌కి నీకు ఒక సంబంధం, ఒక బాండ్. సో, యేసు ప్రభు చనిపోయాడు, చచ్చిపోయాడు, మరణించాడు, సిలువ వేయబడ్డాడు, తిరిగి లేచాడు, తండ్రి దగ్గరికెళ్ళిపోయాడు. అది ఎంత ట్రూనో, యేసు ప్రభు చనిపోయి తిరిగి వెళ్లి తండ్రి దగ్గరికి వెళ్లి పరిశుద్ధాత్మ దేవుడిని మన యొద్దకు పంపించాడు. మనతో నివసించడానికి. అంటే ఒక ఫిజికల్ జీసస్‌ని ఈరోజు మనం ఫీల్ అవ్వగలం. వెన్ యూ రిసీవ్ ది హోలీ స్పిరిట్ గాడ్. దట్స్ వాట్ ది రిసీవింగ్ ఈస్. సో, ఎట్లా రిసీవ్ చేసుకోవచ్చు? త్రూ ప్రేయర్. సెట్ సమ్ టైమ్ ఫర్ ది ప్రేయర్. డినామినేషన్ బ్యారియర్స్‌లో నుంచి బయటకొచ్చేసేయండి. ఐ యామ్ నాట్ స్పీకింగ్ యాస్ ఎ పెంతెకోస్టల్ ప్రీచర్. నేనొక పెంతెకోస్తు ప్రసంగికుల్లా నేను మాట్లాడట్లా. ఐ యామ్ ఏ నాన్ డినామినేషనల్ ప్రీచర్ కింద మాట్లాడుతున్నా. అండ్ మోర్ ఎవర్ నేను బైబిల్‌లో వెర్సెస్‌ని బట్టే మాట్లాడుతున్నా. ఐయామ్ నాట్ టేకింగ్ అండ్ ఐయామ్ నాట్ డిగ్గింగ్ ఎనీథింగ్. ఐయామ్ జస్ట్ ఐయామ్ జస్ట్ ప్రీచింగ్ ఫ్రమ్ ది వర్డ్. జస్ట్ బిలీవ్. ఆల్రెడీ ఇంత దూరమొచ్చారు. ఇప్పుడు కొంచెం సమయం ఏర్పాటు చేసుకొని, కొంచెం టైం దేవునితో స్పెండ్ చేసి, "ప్రభువా! నీ ఆత్మను నాకు అర్థమయ్యేటట్లుగా బోధించండి. నాలాంటోళ్ళు 100 మంది గాదు, 1000 మంది చెప్పినా నీకర్థం కాదు. అన్‌లెస్ అండ్ అంటిల్ యూ రిసీవ్ ఇట్." సో, సెట్ సమ్ టైమ్. మన హృదయాన్ని శుద్ధి చేసుకొని, మన మాటలు శుద్ధి చేసుకొని, మనం ఒప్పుకోవాల్సినవేమైనా ఒప్పుకొని, దేవుని దర్శనాన్ని పొంది, "ప్రభువా! నీ ఆత్మను నాకు అనుగ్రహించండి. గివ్ మీ యువర్ స్పిరిట్." నీ ఆత్మను నాకు అనుగ్రహించండి. దట్ వాస్ ది ఫస్ట్ స్టెప్ రిసీవింగ్ హోలీ స్పిరిట్. ద సెకండ్ వన్ ఏంటంటే, రిసీవింగ్ హోలీ స్పిరిట్ అనేదిగుంది గదా! ఫస్ట్ థింగ్. రెండోదేంటో తెలుసా? ఫిల్ అవ్వడం. ఫిల్లింగ్ విత్ స్పిరిట్.
దేవుని ఆత్మతో నింపబడ్డం. ఇదెట్లా అర్థం చేసుకోవచ్చన్నా అనంటే, ఉదాహరణ నేనొక కార్ కొన్నాను. బ్రాండ్ న్యూ కార్. కొత్త కార్ కొన్నా. కార్ కొనేసి ఇంటికి తెచ్చుకొని గ్యారేజ్‌లో పెట్టుకుంటే ఉపయోగం లేదు. చాలా మంది ఇట్లానే జేస్తారు. మంచి మంచి మీటింగ్స్‌కి వెళ్ళి, లేతే పర్సనల్ ప్రేయర్‌లో ఉండి, ఒక ప్రెజెన్స్‌ని మనం అనుభవిస్తాం. దేవుని ఆత్మను మనం అనుభవిస్తాం. దేవుడిక్కడ ఉన్నాడు అని సెన్స్ అయితాం. బట్ ఆన్ ది నెక్స్ట్ మినిట్ కొన్ని నిమిషాలు కాకముందే దాంట్లో నుంచి మరలా వచ్చేస్తాం బయటికి. అందుకని మన ఆత్మీయ జీవితాల్లో ముందుకు పోవట్ల. మనం ఎక్కడేసిన గొంగలు అక్కడేసినట్టే ఉండిపోతుంది. మనం ఎక్కడ లైఫ్ అక్కడే ఉండిపోతుంది. ఎక్కడ క్రిస్టియన్ పాయింట్ అక్కడే ఉండిపోతున్నాం. ద రీజన్ ఈస్ థిస్. మనం దేవుని సన్నిధిని, ఆత్మను పొందుతున్నాం. ఎవరైనా ఒక అభిషక్తుడు ఆరాధన చేస్తుంటే నె హెడ్‌ఫోన్స్ పెట్టుకొని గూడా దేవుని ప్రెజెన్స్‌ని అనుభవించిన దినాలు చాలా ఉన్నాయి ఫోన్‌లోనే. కదా! బట్ దెన్ మనం ఫిల్ అవ్వట్లే దాంతో. ఫిల్ అవ్వడం అంటే ఏంటి అనంటే చెప్తా దాన్ని కూడా. చాలా సింపుల్ ఎగ్జాంపుల్‌గానే తీసుకొస్తా. కాంప్లికేట్ చెయ్యను. ఉదాహరణ నేను ఒక కార్ కొని గ్యారేజ్‌లో పెడితే దానివల్ల నాకు యూజ్ లేదు. నన్నెక్కడికి తీసుకెళ్ళదది. చాలా మంది క్రైస్తవుల పని కూడా ఇట్లానే ఉంటది. వి బై బైబుల్ అండ్ వి విల్ కీప్ ఇట్ ఇన్ ది రూమ్. వి రిసీవ్ ది స్పిరిట్ అండ్ వి విల్ కీప్ ఇట్ ఇన్ సమ్‌వేర్. మనం దేవుని ఆత్మను పొందుకున్నామని చెప్పి సో కాల్డ్ పెంతెకోస్తల్, సో కాల్డ్ స్పిరిట్ ఫిల్డ్ చర్చ్, సో కాల్డ్ ఇట్లా పేర్లు పెట్టుకొని మాత్రమే ఉంటాం. మన కార్ ముందుకు వెళ్తూ మనం ఎక్కడికి ట్రావెల్ చేయలేం. మరి ట్రావెల్ చేయాలంటే ఏం చేయాలి? నో మ్యాటర్ హౌ బ్రాండ్ న్యూ ఇట్ ఈస్. అది ఎంత కొత్తది, అది ఎంత మంచిది, దానికి ఎన్ని ఫ్యూచర్స్ ఉన్నాయి. దాంట్లో ఫ్రూట్ ఆఫ్ స్పిరిట్ ఉంది. దాంట్లో ఫ్రూట్స్ ఆఫ్ ఇంకా ఫ్రూట్ ఆఫ్ స్పిరిట్ ఉంది. దాంట్లో గిఫ్ట్స్ ఆఫ్ హోలీ స్పిరిట్స్ ఉన్నాయి. యూ కెన్ టెల్ యూ అబౌట్ యువర్ కార్ 1000 థింగ్స్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ రన్నింగ్ దానికంటే ఆర్‌టీసీ బస్ మేలు గదా! యూ గాట్ వాట్ ఐ యామ్ సేయింగ్? సో, మై పాయింట్ ఈస్ పరిశుద్ధాత్మ దేవుడిని పొందుకున్న తర్వాత, లేకపోతే దేవుని ఆత్మను రిసీవ్ చేసుకున్న తర్వాత నువ్వు ఫిల్ చేయబడాలి. నువ్వు ఫిల్ చేయబడాలి. ఎట్లా ఫిల్ చేయబడ్డం? ఫిల్ చేయబడ్డం అంటే ఏంటి అనంటే చెప్తా. కార్ తీసుకెళ్ళి నువ్వేం జేయాలా? దాన్ని గ్యాస్ ఫిల్ చేస్తే, లేకపోతే పెట్రోల్ ఫిల్ చేస్తే, డీజిల్ ఫిల్ చేస్తే, అది నీకు ముందుకి వెళ్ళడానికి అవకాశం ఉంటది. ఇన్ ది సేమ్ వే దేవుని ఆత్మను గూడా మనం పొందుకున్నాక, దేవుని ఆత్మను మనం స్వీకరించాక, దేవుని ఆత్మతో మన జీవితం ప్రారంభించాక, అంటే ఒక మీట్‌లో నువ్వు దేవుని ప్రసన్నతను తాకబడతావు. ఒక మీట్‌లో లేకపోతే ఒక మీటింగ్‌లో, ఒక చర్చ్‌లో లేకపోతే ఒక పర్టిక్యులర్ టైమ్‌లో కొన్ని డేస్ ఆఫ్ ఫాస్టింగ్‌లో నువ్వు దేవుని ఆత్మతో నింపబడతావు. బట్ దెన్ యూ హావ్ టు కీప్ ఇట్. ఎట్లా? డైలీ ప్రార్థన చేయడం వల్ల నీ ఆత్మ బలపడతది. డైలీ ప్రార్థన చేయడం వల్ల నీ రిలేషన్, నీ బాండింగ్ పెరుగుతది. డైలీ దేవుని వాక్యాన్ని చదవడం వల్ల నువ్వు శరీరాన్ని గాదు, నీలో ఉన్న అంతరంగ పురుషుడిని బలపరచగలుగుతావు. యూ గాట్ వాట్ ఐ యామ్ సేయింగ్? సో, ద హోలీ స్పిరిట్ రిలేషన్ నీకెట్లా వస్తది, పెరుగుతది అనంటే, ద మోర్ టైమ్ యూ స్పెండ్ విత్ హిమ్. అంతే గదా! ఇప్పుడు ఉదాహరణ నేను జెప్తా. మేబీ ఎట్లా చెప్తే మీకు అర్థమైతదేమో. ఈ గ్రూప్‌లో ఉన్న చాలా మంది నాకు ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళు చాలా మంది పేర్లు గాని, మీ ఊర్లు గాని నాకు తెలియదు. కానీ మీలో ఉన్న కొంతమందితో నేను మాట్లాడినప్పుడు మీ డీటెయిల్స్ నాకు తెలుస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు శ్రావ్య అక్క మాట్లాడుతా ఉంటారు. బైబిల్ క్లాసెస్ కోసం వీటి కోసం. సో, ఐ నో అబౌట్ హర్ లిటిల్ థింగ్స్ అబౌట్ హర్. అంతకుముందు శ్రావ్య అక్క ఎవరో గూడా నాకు తెలియదు. తను నన్ను మీట్స్‌కి రమ్మని అడిగేది. మీట్స్‌కి ఎట్లా జాయిన్ అవ్వు ఇవన్నీ జరిగేది. బట్ ఐ డోంట్ నో హర్. బట్ వెన్ ఐ మెయింటైన్ కమ్యూనికేషన్ విత్ హర్, దెన్ ఐ కేమ్ టు నో అబౌట్ హర్ ఫ్యూ థింగ్స్ కదా! సిస్టర్ వాళ్ళు అక్కడ ఉంటారు. సో, సిస్టర్ వాళ్ళు పలానా ఈ సిట్యుయేషన్ ఓకే. ఐ గాట్ ఇట్ నౌ. రైట్? సో, ఇన్ ది సేమ్ వే పరిశుద్ధాత్మ దేవునితో ద మోర్ టైమ్ యూ స్పెండ్ విత్ గాడ్, ద మోర్ టైమ్ యూ ప్రే, ద మోర్ టైమ్ యూ గివ్ ది టైమ్ ఫర్ ది హోలీ స్పిరిట్ గాడ్, దెన్ ఇట్ ఫిల్ అస్. యూ గాట్ వాట్ ఐ యామ్ సేయింగ్? సో, అందుకనే నింపబడిన పాత్రలు బైబిల్‌లో ఈ వర్డ్స్ ఎక్కువ ఉపయోగిస్తారు. నింపబడిన పాత్రలు, వెలిగించబడుతున్న దివిటీలు ఇవన్నీ గూడా ఎంప్టీ వెసెల్స్ కాదు. మన లైఫ్‌లో గూడా మనకొక ఎంప్టీ స్పేస్ ఉంది. ఆ ఎంప్టీ స్పేస్‌ని మనం వేరే వేరే స్పిరిట్స్‌కి, వేరే వేరే ఎంటర్‌టైన్‌మెంట్స్‌కి, వేరే వేరే థింగ్స్‌కి మనం ఇచ్చేసినాం. బట్ ఇట్స్ సపోజ్డ్ టు బి స్పిరిట్ ఇన్ ఇట్.
పరిశుద్ధాత్మ దేవుడిని ఆడబెట్టాలి మనం. ఆడబెట్టి పరిశుద్ధాత్మ దేవునితో రిలేషన్ పెంచుకోవడం ద్వారా మనం ఫిల్ చేయబడతాం. మన ఫ్యూయల్ అవుతది. అదే ఒక దైవజనుడు నాకు తెలిసిన ఒక పాస్టర్ ఈ విధంగా మాట్లాడతారు. లెట్స్ రీచార్జ్ విత్ బైబిల్. లెట్స్ రీచార్జ్ విత్ బైబిల్. మన ఫోన్‌కి ఏ విధంగా అయితే చార్జ్ పెట్టి రీచార్జింగ్ పెడతామో, ఛార్జింగ్ పెడతా ఉన్నప్పుడు పెరుగుతా ఉంటదో, అట్లనే మనం క్రైస్తవ జీవితంలో ఆత్మీయంగా చాలా సార్లు డౌన్ అయిపోతా ఉంటాం. పడిపోతా ఉంటాం. కొన్ని సిట్యుయేషన్ మనల్ని మోల్డ్ చేసేస్తాయి. కొన్ని సిట్యుయేషన్ పడగొట్టేస్తాయి. సో, థిస్ ఈస్ ది టైమ్ వేర్ యూ కెన్ ఫిల్ యువర్ సెల్ఫ్. అలాంటి సమయాల్లోనే మనల్ని మనం దేవుని ఆత్మ చేత నింపబడడానికి ప్రార్థనతోనూ, స్తుతితోనూ. లెట్ మీ గివ్ షార్ట్ టెస్టిమనీ. నాకెప్పుడైనా లో అనిపిస్తే నేను ఆగకుండా స్తోత్రాలు చెప్తా. ఐయామ్ నాట్ ఎగ్జాగరేటింగ్ మై సెల్ఫ్. మేబీ ఇది ఎవరికైనా యూజ్ అవ్వచ్చు. ఐయామ్ నాట్ ఎగ్జాగరేటింగ్. నేను ఎంత లో ఉన్నానో అంత ఎక్కువగా దేవునితో మాట్లాడాలనుకుంటున్నా. ఆమేన్. సో, మై ఫ్రెండ్స్, నేను చెప్పేదదే. దేవుని ఆత్మ మనం పొందుకున్నాం. దేవుని ఆత్మను మనం రిసీవ్ చేసుకున్న తర్వాత దాన్ని ఫిల్ చేయాలా. చాలామంది ప్రేయర్ లైఫ్స్ ఆపేస్తారు. మీ వెసెల్స్ ఎంప్టీ అయిపోయినాయి. చాలామంది వెసెల్స్ కానీ, ప్రేయర్ లైఫ్ కానీ ఇట్లా కంపేర్ చేసుకుంటే ఏంటంటే, ఒక కార్ గాని, బైక్ గాని మనం ఎక్కినప్పుడు ద ఫస్ట్ థింగ్ వి సీ ఈస్ మనం ఏం చూస్తాం చెప్పండి? ఎవరో ఫ్రెండ్ బైక్ ఇచ్చాడనుకోండి. ద ఫస్ట్ థింగ్ మీరైతే ఏం చూస్తారు? ఇక్కడ ఎక్కువ మంది గర్ల్స్ ఉన్నారు కాబట్టి స్కూటీ గురించి చెప్పండి. మీరేం చూస్తారు? అన్న మేము అట్లా ఏం చూడమన్నా, మేమెళ్ళిపోతాం అంటారా? సమ్‌వన్ కెన్ టైప్ ఇన్ ది కామెంట్ బాక్స్. వెహికల్ తీసిన వెంటనే మనం మాక్సిమం ఫస్ట్ చూసేదేంటి? పెట్రోల్ జస్ట్ అన్న. కామన్ థింగ్. యాహ్! ఫ్యూయల్. In the same way, every day you woke up, every day you go in, every day you come in. ప్రతిరోజు మనం బయటికెళ్తున్నప్పుడు, లోపలికొస్తున్నప్పుడు జస్ట్ వాచ్. నీకుందా ఫ్యూయల్? మనకుందా ఫ్యూయల్? మన ఫ్యూయల్ ఏంటి అనంటే, దేవుని అభిషేకం మనలో నింపబడతా ఉండాలి. సో, ఇఫ్ యూ డోంట్ హావ్ ఎ ఫ్యూయల్, యూ విల్ బి స్టాప్ సమ్‌వేర్ బై ది సిన్. నిన్ను ఆపడానికి చాలా ఉన్నాయి ఈ లోకంలో. దేర్ ఈస్ ఎ మూవీ వేర్ యూ కెన్ బి స్టాప్. There will be some attractions, there will be some clubs, there will be some pubs, disco, friends. There are a lot of things in this world to attract you, to grab your attention, and to make you stop at that point. ఒకవేళ ఇలాగ ఆగుతానే పోవాలి అని అనుకుంటే నువ్వెప్పుడు చేరుకుంటావు? సో, మై పాయింట్ ఈస్ పరిశుద్ధాత్మ దేవుడనేది ఒక వెసెల్ లాంటిది మనలో ఉంటే, ఆయన్ని పొందుకుంటే, ఆ పాత్రను మనం తీసుకొని దాన్ని మనం నింపుకోవాలి. అభిషేకంతో నింపుకోవాలి, ఆత్మతో నింపుకోవాలి. అట్లా నింపుకున్నప్పుడు మనం చాలా దూరం ప్రభువుతో ట్రావెల్ చేయగలం. యూ గాట్ వాట్? థాంక్ యూ. దెన్ అది సెకండ్ పాయింట్, ఫిల్లింగ్ విత్ ది హోలీ స్పిరిట్ గాడ్. దీనికి రిఫరెన్స్ ఏం చెప్తారన్నా మీరు అనంటే, నేను ఒక రిఫరెన్స్ ఇచ్చి ఒక పాయింట్ మేక్ చేయను. ఐ డోంట్ వాంట్ టు మేక్ వన్ పాయింట్ ఆన్ ఏ సింగిల్ వర్స్. మీకు బుక్ ఆఫ్ యాక్ట్స్‌లో మీరు ఎప్పుడైనా టైం కుదిరినప్పుడు ఆగకుండగా ఫాస్టింగ్ పెట్టుకొని ఒక రోజంతా చదివేసేయండి, మీకు అర్థమైతది. ఏమని తెలుసా? శిష్యులు ఒకరోజు ఆత్మతో నింపబడిపోయి రెండవ అపోస్తల కార్యం రెండవ అధ్యాయంలో ఆత్మతో నింపబడిపోయి 28వ అధ్యాయం వరకు సేవ చేయలా. దే గ్యాదర్డ్ అగైన్ అండ్ అగైన్. దే ప్రేయిడ్ అగైన్ అండ్ అగైన్. దే వెయిటెడ్ అపాన్ హిమ్ అగైన్ అండ్ అగైన్. ఈ పదాలు మీరు చాలా చోట్ల చూడగలరు. సో మై పాయింట్ ఈస్, క్రిస్టియన్ లైఫ్ ఈస్ నాట్ ఏ వన్ టైమ్ ఇన్వెస్ట్‌మెంట్. You got what I'm saying? It's not one time investment. It's a daily investment of your time. It's daily investment of your life. A daily investment of your valuable relation. Amen. So, my friends,
చాలా క్లియర్‌గా, స్లోగా ఈ టాపిక్‌ని నేను డీల్ చేయాలని ఇష్టపడుతున్నా. అందుకే నేను ఇంత క్లియర్‌గా చెప్తున్నా. సో, ఫస్ట్ థింగ్ ఏంటంటే, మనం ఒక కార్ కొనుక్కున్నట్టు పరిశుద్ధాత్మ దేవుడిని కొనుక్కోవద్దు. మళ్ళా చెప్తున్నా. ఇట్స్ నాట్ ఒకడు అడుగుతాడు గదా! అపోస్తల కార్యం 8వ అధ్యాయంలో మీరు చూస్తే గారడీ విద్య చేయు సీమోను పరిశుద్ధాత్మను కొనడానికి రోకలివ్వడానికి అపోస్తలుల దగ్గరికెళ్లారు. అపోస్తలులు ఏమంటారో తెలుసా? "నీ ధనము నీతోనే చస్తదిరా. నీ ధనము నీతోనే నాశనం అయితది. యూ కెనాట్ బై ఎ స్పిరిట్. యూ కెనాట్ బై హోలీ స్పిరిట్ విత్ యువర్ వెల్తీ థింగ్స్." మనం గూడా అంతే. మన డబ్బుతోని, మన సామర్థ్యంతోటి, మన పేరుతోని, మన జ్ఞానంతోని నాకింత బైబిల్ తెలుసు, నాకింత వాక్యం తెలుసు. సో, ఐ కెన్ హావ్ ది స్పిరిట్. నో, నాట్ ఎట్ ఆల్. మరెట్లా? ఎట్లా అనంటే రిపెంటెడ్ హార్ట్‌తో దేవుని దగ్గర వెతికినప్పుడు దేవుడే తన ఆత్మతో నిన్ను దర్శిస్తారు. చాలామంది లైఫ్‌లో ఆగిపోవడానికి రీజన్ ఏంటి? చాలామంది లైఫ్‌లో ఎదరికి వెళ్ళకపోవడానికి రీజన్ ఏంటి అనంటే మేబీ యూ లూజ్ ది ఫ్యూయల్ ఇన్ యువర్ ట్యాంక్. చాలామంది లైఫ్‌లో ఆగిపోవడానికి రీజన్ ఒక దైవజనుడు ఈ విధంగా మాట్లాడాడు. ఏమనంటే, క్రైస్తవుల జీవితం పరిశుద్ధాత్మ లేకపోతే వెరీ బోరింగ్ అని. ఏ క్రిస్టియన్ లైఫ్ వితౌట్ హోలీ స్పిరిట్ ఈజ్ ఎ బోరింగ్. అదేంటన్నా మేము ఎంటర్‌టైన్ అయిపోతున్నామన్నా ఎట్లా? కొన్ని సాంగ్స్ పెట్టుకొని, కొంతమంది ప్రీచింగ్స్ పెట్టుకొని, రోజుకి కొన్ని షార్ట్స్ చూసి ఎంటర్‌టైన్ అవుతున్నాం. బట్ రియల్ జాయ్ అనేది చాలా మందికి లేదు గదా! ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే వి ఆర్ సీకింగ్ ది జాయ్. వి ఆర్ సీకింగ్ ది హ్యాపీనెస్. లెట్ మీ టెల్ యూ మై ఫ్రెండ్, ద రియల్ జాయ్ కమ్స్ ఫ్రమ్ ఓన్లీ స్పిరిట్. సో దట్స్ వాట్ ఇట్ ఈస్. సో పరిశుద్ధాత్మ దేవునితో నింపబడడం అనేది అపోస్తల కార్యం త్రూ ఔట్ మీరు చూస్తానే ఉంటారు. ఎట్లా అపోస్తులందరూ కూడి ప్రార్థించారు. సంఘమంతా కూడి ప్రార్థించి ఆత్మతో నింపబడ్డారు. మరలా ఆత్మతో నింపబడ్డారు. మరలా ఆత్మ నింపబడుతూనే వచ్చారు. అందుకనే ఆహ్, హోలీ స్పిరిట్ ఈస్ ఎ ఫిల్లింగ్ స్టేషన్. The presence of God is a filling station. It fills you. It fills your fuel to run in this world, to walk in this world. Let me go ahead. మీకు ఈ పాయింట్ క్లియర్ గదా? ఒకవేళ క్వెషన్స్ ఉంటాయి ఖచ్చితంగా. మీకు క్వెషన్స్ ఉంటే నాకు ఫార్వర్డ్ చేయండి. ఐ విల్ ట్రై టు ఆన్సర్ ఇన్ ది నెక్స్ట్ క్లాస్. దెన్ థర్డ్ థింగ్. థర్డ్ ఏంటంటే ఇంకేంటన్నా ఇంకో లైన్ ఏంటి? ఇంకో పాయింట్స్ ఏంటి అంటే థర్డ్ వన్ ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడిని తెచ్చుకున్నాం. ఐ మీన్ రిసీవ్ చేసుకున్నాం. ఆయన్ని నింపుతా ఉన్నాం. అంటే ఆయనతో మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తా ఉన్నాం. ఆయనతో మాట్లాడుతా ఉన్నాం. ఆయనతో స్పెండ్ చేస్తా ఉన్నాం. నీ అభిషేకాన్ని కాపాడుకుంటా ఉన్నాం. సో నౌ ద థర్డ్ థింగ్ ఏంటంటే చెప్తా. జాగ్రత్తగా వినండి. నడిపించబడడం. 1 పొందుకోవడం. చాలా చాలా క్లియర్‌గా చెప్తున్నా. పొందుకోవడం. 2 నింపబడడం. 3 నడిపించబడ్డం. ఒకవేళ ఇవి కొత్తగా అనిపించొచ్చు చాలా మందికి. కానీ మీరు నా మాట నమ్మొద్దు. డోంట్ ట్రస్ట్ ఎనీవన్, ఎనీ ఇంటర్‌ప్రెటర్, ఎనీ పర్స్పెక్టివ్. జస్ట్ రీడ్ ది వర్డ్. మీకు పరిశుద్ధాత్మ కోసం అర్థం కావాలి అనంటే జాన్ 16 చదవండి. మీకు ఇంకా క్లారిటీ రావాలంటే యాక్ట్స్ మీకు ఖాళీ దొరికినప్పుడల్లా చదవండి. ఇంకా మీకు అర్థం కావాలంటే రోమన్స్ 8 చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. ఈ విధంగా చాలా రిఫరెన్సెస్ బైబిల్‌లో మనం కోట్ చేయగలం పరిశుద్ధాత్మ కోసం. మూడవది ఏంటో తెలుసా? ద థర్డ్ స్టెప్ ఆర్ ది థర్డ్ వే, ద థర్డ్ స్టెప్ ఇన్ ది హోలీ స్పిరిట్. థర్డ్ లేయర్ ఏంటంటే నింపబడ్డం, నడిపించబడ్డం. చాలా మంది పరిశుద్ధాత్మ దేవుడితో నడిపించబడాలని ఆశపడతారు. మరి ఎట్లా? నీ దగ్గర ఫస్ట్ పొందుకోవాలి. తర్వాత నింపబడాలి. మూడవదిగా నువ్వు ఒక కార్ డ్రైవ్ చేయాలి. నా కార్ నేను డ్రైవ్ చేయాలి అనంటే ఫస్ట్ కార్ కొనాలి. 2 దాన్ని ఫిల్ చేయాలి. ద థర్డ్ అప్పుడు నేను డ్రైవ్ చేయగలను. సో ఇప్పుడేంటంటే నీ ప్రార్థన నిన్ను నడిపిస్తది. ద రిలేషన్ దట్ యూ మేక్ విత్ ది హోలీ స్పిరిట్ గాడ్ విల్ లీడ్ యూ. ద రిలేషన్‌షిప్, ద ట్రస్ట్, ద బిలీఫ్, ద టైమ్ యూ ఇన్వెస్ట్ ఇన్ హిమ్. దేవుని ఆత్మతో నువ్వు గడిపిన ఆ దినాలు ఇదంతా ఏం చేస్తదో తెలుసా? నిన్ను నడిపిస్తా ఉంటది. నిన్ను ముందుకు తీసుకెళ్తా ఉంటది. సో దేర్ ఈస్ ఎ లైఫ్ ఇన్ దిస్ వరల్డ్. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం మీరు చదువుకుంటే అక్కడ చాలా క్లియర్‌గా ఉంటది దీనికోసం. దేర్ ఆర్ 2 లైఫ్స్ ఇన్ దిస్ వరల్డ్. ద లైఫ్ బై ఫ్లెష్
శరీరము చేత నడిపించబడడం, ఆత్మ చేత నడిపించబడడం. ఆత్మ చేత నడిపించబడిన వారి జీవితం ఎట్లా ఉంటది? 8వ అధ్యాయం మీరు మొత్తం చదివితే మీకు అర్థమైతది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. సో అగైన్ ఐ యామ్ సేయింగ్ అపోస్తలుడైన పౌలు 2 లైఫ్స్‌ని అక్కడ ఐడెంటిఫై చేస్తాడు. ఈ పౌలు గారు చెప్తా ఉంటారు ఏంటంటే, నేను ఇద్దరు మనుషుల్ని చూసాను, 2 రకాల మనుషుల్ని. ఒకరు ఆత్మతో నడిపించబడుతున్న మనుషులు. ఎట్లా ఉంటారు వాళ్ళు? ప్రేమతో. మీరప్పుడు ఈ ఆత్మతో నింపబడే పాయింట్‌లోనే ఇవన్నీ వస్తాయి. ఏంటి? అంటే ఫస్ట్ ఆత్మను పొందుకోవాలి, ఆత్మతో నింపబడాలి. తర్వాత ఆత్మతో నడిపించబడుతున్నప్పుడు, ఆ నడిపించబడడంలో భాగమే ఈ అన్య భాషలు గాని, ఈ ప్రవచనాలు గాని, లేకపోతే ఈ ఈ అర్థాలు చెప్పే వరం గాని, స్వస్థతల వరం గాని, ఇవన్నీ ఇక్కడొచ్చే పాయింట్స్ మాట. అంటే ఒక వ్యక్తి నింపబడి, ఒక వ్యక్తి పొందుకొని, ఒక వ్యక్తి నింపబడినప్పుడు వాడిని నడిపిస్తది పరిశుద్ధాత్మ దేవుడు వాడేం చేయాలనేది. ఈ నడిపించబడడం అనే దాంట్లోనే వచ్చే అద్భుతాలు ఇవన్నీ. సో చాలా మందికున్న అభిప్రాయం, మిస్‌అండర్‌స్టాండింగ్ ఏంటంటే, స్పీకింగ్ టంగ్స్ ఈస్ ఓన్లీ ది హోలీ స్పిరిట్. నాట్ ఎట్ ఆల్. నో వే. పరిశుద్ధాత్మ అంటే ఏంటి? స్పీకింగ్ టంగ్స్. పరిశుద్ధాత్మ అంటే ఏంటి? చప్పట్లు కొట్టడం. పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఏంటి? ఇంకా కైండ్ ఆఫ్ ఒక ట్రాన్స్‌లోకి వెళ్ళిపోవడం. నో. ఇఫ్ యూ వాంట్ టు బి ఇన్ ఏ ట్రాన్స్, నిన్నెక్కడో పెట్టాలి. లేకపోతే నిన్ను వేరే విధంగా ఒక మత్తులో నడిపించాలనుకుంటే దేవుడు నిన్ను పరలోకంలోనే పెట్టుకుందుడు. మీ మమ్మీ మధ్య, మీ డ్యాడీ మధ్య, మీ ఫ్యామిలీ మధ్య నిన్నెందుకు పెట్టాడు? టు లీవ్ యాస్ ఎన్ ఏ విట్‌నెస్. అండ్ ఈ శిష్యులతో కూడా యేసుప్రభు చెప్పింది ఏంటో తెలుసా? యూ విల్ బి లీడ్ బై మై స్పిరిట్ అండ్ యూ విల్ బి మై విట్‌నెస్ ఇన్ మిడ్స్ట్ ఆఫ్ దిస్ పీపుల్. మీ పరిశుద్ధాత్మ దేవుడిని ఇచ్చేసిన వెంటనే నేను పైకి తీసుకెళ్ళిపోతానని చెప్పలా. లీవ్. The first task when you receive the Holy Spirit is to leave. Not to leave, but then to leave. అంటే విడిపోవడం కాదు, వేరైపోవడం కాదు. చాలా మంది ఈ విధంగా చేస్తారు. ఏంటో తెలుసా? నేను దేవుని ఆత్మ పొందుకున్నాను, సో నేను ఎవరితో మాట్లాడను. నేను దేవుని ఆత్మతో నింపబడ్డాను, సో నేను ఎవరితో మాట్లాడను, ఎవరిని టచ్ చెయ్యను. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఏ రారా సరదాగా మాట్లాడుకోవచ్చు బైబిల్ కాలేజ్‌లో. సరదాగా మాట్లాడుకోవచ్చానంటే, నేను మాట్లాడిన నా అభిషేకం తగ్గిపోతది. అఫ్‌కోర్స్ నువ్వు కొంతమందితో మాట్లాడకూడదు, అది నిజమే. కానీ నేనెవరితో కలవను, నేనెవరితో మాట్లాడను. నేనొక్కడినే పర్సనల్ లైఫ్ లీడ్ చేస్తాను. నేనొక్కడినే నేనెవరితో మాట్లాడను. ఇఫ్ ఎట్ ఆల్ గాడ్ వాంట్స్ యూ లీవ్ అలోన్, గాడ్ విల్ మేక్ యూ సమ్‌వేర్ ఎల్స్. ఈ సిట్యుయేషన్‌లో, ఈ పరిస్థితిలో నిన్నెందుకు పెట్టాడో తెలుసా? టు లీవ్ ఏ హోలీ లైఫ్, ఏ విట్‌నెస్ లైఫ్ విత్ ది హెల్ప్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ గాడ్. దట్ వాస్ ది అండర్‌స్టాండింగ్. సో నడిపించబడడం ద థర్డ్ స్టెప్. నడిపించబడడం. ద ఫస్ట్ స్టెప్ ఏంటంటే పొందుకోవడం, రిసీవింగ్. సెకండ్ స్టెప్ ఫిల్లింగ్. మూడవది నడిపించబడడం. సో ఈ విధంగా మనం పరిశుద్ధాత్మ దేవుడిని అర్థం చేసుకోవాలి. అదే బుక్ ఆఫ్ యాక్ట్స్‌లో త్రూ ఔట్ చాప్టర్స్ మనం చదవగలం. చాలా చదవగలం. సో ఈ అపోస్తలుడైన ఉదాహరణ చెప్తా. ఈ 3 విషయాలు మీకు కంపేర్ చేసి చెప్తా. మీకు ఈజీగా అర్థమైతది. సో అపోస్తల కార్యములు 1వ అధ్యాయంలో వాళ్ళు వెయిట్ చేశారు. వాళ్ళు రిసీవ్ చేసుకోవడానికి వెయిట్ చేశారు. మీకు అర్థమైందా? వెయిట్ చేయండి. కొంతమందికి వెయిటింగ్ అవసరం. కొంతకాలం ప్రార్థనలో గడపడం అవసరం. ఆయన్ని పొందుకోవడానికి టైమ్ స్పెండ్ చేయడం అవసరం. దే ఆల్‌మోస్ట్ స్పెండ్ 10 డేస్ ఇన్ ఫాస్టింగ్ అండ్ ప్రేయర్. దే ఆల్‌మోస్ట్ స్పెండ్ 10 డేస్ ఇన్ ప్రేయర్. దట్ వాస్ ది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటో తెలుసా? సెకండ్ థింగ్ వాళ్ళు 1వ అధ్యాయంలో వాళ్ళు ప్రేయర్ చేయడానికి పూనుకున్నారు. స్టార్ట్ చేశారు. పరిశుద్ధాత్మ కోసం వెయిట్ చేశారు. 2వ అధ్యాయంలో వాళ్ళు పొందుకున్నారు. 2వ అధ్యాయం ఫస్ట్ వచనంలోనే పెంతుకోస్తు దినమందున వారు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. దట్ వాస్ ది ఫస్ట్ స్టెప్, రిసీవింగ్ హోలీ స్పిరిట్. ఈ పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాత రిసీవ్ చేసుకున్న తర్వాత వాళ్ళేం చేశారో తెలుసా? వారి మధ్య అపోస్తుడైన పేతురు ఆత్మతో నింపబడిన వాడై 2వ అధ్యాయం. ఆత్మ పూర్ణుడై, ఆత్మతో నింపబడిన వాడై, ఆత్మతో రేపబడిన వాడై. అంటే ఆల్రెడీ పేతురు ట్యాంక్ మేబీ ఫుల్ అయిపోయినట్టుంది. సో ఇట్ వాస్ గోయింగ్ టు ఎక్స్‌ప్లోసివ్. ఆయన లేచి వారందరి మధ్య లేచి నిలబడి ప్రసంగం చేశాడు. ప్రసంగమా? అప్పటి వరకు పేతురెప్పుడు ప్రసంగాలు చేయలేదే. అందరి చేత ప్రసంగాలు చేయించుకుంటున్నాడు తప్ప. అప్పటి వరకు పేతురెప్పుడు ఎవరిని మారండి, యేసు ప్రభు కోసం గొప్పగా ఎప్పుడు చెప్పలేదే. 3 సార్లు అంతకుముందు అధ్యాయంలోనే ఒక చిన్న పిల్ల దగ్గర యేసంటే నాకెవరో తెలియదు అని చెప్పాడు.
ఒక చిన్న పిల్ల దగ్గర, ఒక 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 సైనికుడి దగ్గర, నాకు యేసెవరో తెలీదమ్మా, ఆయన్నెప్పుడు నేను చూడలేదు. ఇట్లాంటి అబద్దాలాడిన ఇదే పేతురు పరిశుద్ధాత్మ దేవుని పొందుకున్నాడు. ఆయనతో నింపబడ్డాడు, పూర్ణుడయ్యాడు, సంపూర్ణుడయ్యాడు. అండ్ మూడవదిగా ఇప్పుడు నడిపించబడుతున్నాడు. ఇక నో మోర్ పీటర్ క్యారెక్టర్. పీటర్ వాస్ డైడ్. థట్ పర్సన్ ఈస్ డైడ్. దట్ ఈస్ ది లైఫ్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ గాడ్. ఆ మనిషి చచ్చిపోయాడండి. ఇప్పుడు ప్రేమగా మారిపోయాడు. ఆ మనిషి చచ్చిపోయాడండి. ఇప్పుడు అభిషేకంతో నింపబడ్డాడు. ఆ మనిషి అట్లా మాట్లాడే అమాయకుడు మరణించాడు. అట్లా మాట్లాడే అమాయకుడు చనిపోయాడు. పేతురు ఎప్పుడు దుడుకు స్వభావం కలిగిన వాడు గదా! అదే పేతురు. అదే పేతురు పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత చర్చ్ లీడర్స్‌లో ఒకడయ్యాడు. ఎట్లా సాధ్యం ఇది? దేనికి పడితే దానికి కంగారు పడేవాడిని సంఘానికి ఒక అధిపతిగా ఎట్లా పెడతారు? పెద్ద అపోస్తుడని ఎట్లా అంటారు? మళ్ళీ ఫస్ట్ ప్రసంగం ఈయనకే. పరలోకపు తాళపు చెవి ఈయనకిస్తానని చెప్పాడు. మళ్ళీ పేతురు నా బండ మీద నేను సంఘాన్ని కడతానని యేసు ప్రభు ఈయనకి చెప్తాడు. మళ్ళీ ఇదే పేతురుతో యేసయ్య అంటారు, "పేతురు నా సంఘాన్ని నడిపిస్తావా నువ్వు?"